రమా, హర్ష, భోంచేసావా? ఆహా, ఏం ఎరగనట్టు నీకేం తెలియనట్టు నాటకం ఆడడంలో నీ తర్వాతే. ఏమైంది హర్ష? దేని గురించి? ఇంకాపో, నిన్ను చూస్తుంటేనే రగిలిపోతుంది. ఎవరన్నా వ్యాపారంలో మోసం చేసేవాళ్ళుంటారు, బంధువుల్ని మోసం చేసేవాళ్ళుంటారు, స్నేహితుల్ని మోసం చేసేవాళ్ళుంటారు. కానీ ప్రేమ పేరుతో కన్న కొడుకుని మోసం చేసే కసాయి తల్లిని నిన్నే చూస్తున్నాను. ఓ, అప్పుడే కక్కేశాడా? యాక్చువల్లీ హర్ష, వాడు నేనన్నది తప్పుగా అర్థం చేసుకున్నాడు. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఇంకా మర్చిపోయాలని చూడకు. తప్పుగా అర్థం చేసుకున్నాడా? నువ్వు పన్నిన కుట్రని నీ నోటితోనే వాడు వినేలా ఆ దేవుడు చేసి కరెక్ట్గానే వాడిని అర్థం చేసుకునేలా చేశాడు. లేదంటే నీ కపటి మాయలో వాడు జీవితాంతం ఉండిపోయేవాడు కదా. ఇప్పుడు వాడికి ఆ ప్రమాదం తప్పింది. అయ్యో, అది కాదు హర్ష. మాట్లాడతానా? ఎందుకు నోరెత్తుతున్నావు? అసలు అమ్మ అనే పదానికి నువ్వు అర్హత లేని దానివి. నువ్వు వాడికి తల్లి అవ్వడం వాడు చేసుకున్న దురదృష్టం. ఏంటి హర్ష? నర్మయ్, నర్మయ్, నర్మయ్. ఇవి నిజాలే కదా. వాడిలో లేని మమకారాలు కురిపించి మోసం చేసే కంటే విషం కలిపిన అన్నం పెట్టి చంపినా వాడు ఏమనుకునేవాడు కాదు. నువ్వే విషం పెట్టి చంపాలని చూశావని వాడికి తెలిసినా సరే నిన్ను క్షమించేసే గొప్ప గుణం ఉన్న మనిషివాడు. అలాంటి మంచి మనిషిని మోసం చేశావు. ఎవరి గురించి? ఇంకో కొడుకు గురించా? అసలు నిన్ను ఏమనాలో ఎలా తిట్టాలో కూడా నాకు తెలియట్లేదు. ఛా! హర్ష, ఇది వాడు పొరపాటుగా నమ్మితే వాడి మిస్టేక్. నేను ప్రేమను కాదు, నీ నాటకాల్ని నమ్మడానికి నీకిదే చివరిసారిగా చెప్తున్నాను. నువ్వింకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి డ్రామాలు ఆడావో ఏం చేస్తానో నువ్వే చూస్తావు. జాగ్రత్త. చివరికి అన్నీ నాకే వచ్చి పడుతున్నాయా? ఆ థెరపీలోనూ అవస్థలు పడ్డాను, హర్షతోనూ చివాట్లు తిన్నాను. ఇదంతా ప్రేమ్గాడు వినడం వల్లనే వచ్చింది. నా కర్మ ఇలా ఏడ్చిందేంటి? ఛీ! ఏమింది? ఏదో రిపేర్ అయినట్టుంది మేడం. ఈ టైంలోనే ఇవ్వాలా? ముఖ్యంగా ఆ ప్రేమ్ని సమ్మిట్కి వెళ్లకుండా చెయ్యాలి అనుకున్నాను. చేసేసాను కదా. హలో హలో మేడం. వస్తున్నారా? పక్కనే ఉన్నాను మేడం. నేను త్వరగా వెళ్ళాలి. త్వరగా రండి. వచ్చేస్తాను. ఓకే. రిపేర్ అయిపోయాక ఆఫీస్కి వెళ్ళిపో. ఓటీపీ మేడం. 5181. కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి. అలాగే మేడం. కార్ ట్రబుల్ ఇచ్చిందా మేడం? అర్జెంటుగా వెళ్ళాలి అన్నప్పుడే ట్రబుల్ ఇచ్చింది. అక్కడ నా కోసం వెయిట్ చేస్తున్నారు. టెన్షన్ పడకండి మేడం, నేను షార్ట్ కట్లో తీసుకెళ్తాను.
సురేష్, ఆ లాయర్ మనుషుల దగ్గరికి వెళ్తున్నాను. పెద్దిరెడ్డి సెటిల్మెంట్కి రమ్మన్నాడు. తెలుసు కదండి, అది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఆ కోర్టు గొడవ అనేది లేకపోతే స్టార్ట్ చేయొచ్చనే కదా డాక్యుమెంట్స్తో వెళ్తున్నాను. ఏంటి సురేష్, సెటిల్మెంట్కి ఎంత అడిగారో అని అడుగుతున్నావా? 50 lakhs. ఆ ప్రాజెక్ట్ వాల్యూ 100 కోట్లు సురేష్. పోతే పోయింది, 50 లక్షలే కదా, ప్రాబ్లం ఏముండదు కదా. నా కళ నెరవేరుతుంది. అదే అడగకుండా ఉంటానా? వాళ్ళకిక మీదట ఏ సంబంధం లేదని జైల్లో ఉన్న తాయారుతో పేపర్స్ మీద సంతకాలు కూడా పెట్టించారంట. అవి తీసుకుని వస్తాను. సురేష్, లొకేషన్ వచ్చేసింది, తర్వాత కాల్ చేస్తాను. థ్యాంక్స్ అండి, ఫాస్ట్గా తీసుకొచ్చారు. పర్లేదండి. స్కానర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. హలో, బయలుదేరారా మేడం? వచ్చేసాను. త్వరగా లోపలికి రండి. పెద్దిరెడ్డి అన్న ఎక్కడికో బయటికి వెళ్ళాలంట. వెళ్ళాడంటే మళ్ళీ మీకు దొరకడు. వచ్చేస్తున్నా. త్వరగా రండి. కూర్చోండి. పెద్దిరెడ్డి గారేరి? అన్న ఇంకా రాలేదు కౌశిక్ గారు. మరి ఆయనకేదో పనుంది వెళ్ళిపోతారని నన్ను కంగారు పెట్టారు. అన్న వచ్చాడంటే ఎవ్వరి కోసం వెయిట్ చేయడు కౌశిక్ గారు. అందుకే మిమ్మల్ని హడావుడి పెట్టా. వచ్చేస్తాడులేండి, మీరు కూర్చునుండండి. ఎంతసేపని ఇలా ఉంటావత్తా? కొంచెం తిందు గాని రా. ఇలా ఎంతసేపని జరిగిందే తలుచుకొని బాధపడుతూ ఉంటారు. మీరు బాధపడి, ప్రేమ్ బాధపడి వదిలేస్తేనే కదా ముందుకు వెళ్ళేది. నేను చెప్తూనే ఉన్నాను చిట్టి, వింటేగా. ప్రేమ్ బాబు కూడా తినకుండానే వెళ్లారు. బాబు 2 రోజుల నుంచి ఏమీ తినట్లేదని అత్త కూడా ఇలా తినకుండా కూర్చునుంది. కడుపు మార్చుకుంటే బాధపోతుందా అత్త? ఆరోగ్యం కూడా చెడిపోతుంది. అదే కదా, నువ్వు ముందు ప్రేమ్కి ఫోన్ చేసి భోజనానికి రమ్మని చెప్పు. ప్రేమ్ తింటే చందు కూడా తింటుంది కదా. ప్రేమ్ బాబుకి నచ్చిన కూరలే చేశాను, ఇప్పుడే పిలుస్తాను. చెప్పు. చెప్తూనే ఉన్నాను కదా బాబు, మీరు వింటున్నారా? వదిలేశానులే చామంతి. అమ్మయ్యా, ఏమైనా తిన్నారా మరి? ఆకలేయట్లేదు.